ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు తన కృపలో భద్రపరిచి చక్కగా ఏ పరిస్థితులు ఎదురైనా మిమ్మల్ని ఆయన చేయి పట్టి నడిపిస్తున్నాడు కదూ. అవును, ఆయన నడిపించే దేవుడు. అందును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసుకు కలుగునుగాక. లోకంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతవరకు నడిపిస్తారండి? చేయి పట్టుకొని ఎంతవరకు నడిపిస్తారు? వారు నడవడం ప్రారంభించినప్పటి నుండి కొంతకాలం వారే చక్కగా నిలబడి నడిచేంత వరకు వారిని చేయి పట్టి నడిపిస్తారు. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. వారు నడవలేనప్పుడు ఎత్తుకుంటారు. తిరిగి వీరికి బరువైనప్పుడు వారిని దించి ఏదో రకంగా నడిపించాలని ప్రయత్నిస్తారు. అయితే దేవుడు ఒక వ్యక్తిని ఎంతవరకు నడిపిస్తాడో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. దేవుడు ఒక కాలం వరకు, ఒక సమయం వరకు పరిమితి కలిగి ఆయన మనల్ని నడిపించడు, నిత్యము నడిపిస్తాడు. నీవు బ్రతికినంత కాలం నడిపిస్తాడు. భయపడద్దు. ఉదయకాల సమయంలో ఇంకెట్లా నా జీవితం, ఇక ముందుకు నేను ఎట్లా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా సాగిపోవాలి అని ఉదయకాల సమయంలో నువ్వు భయపడన అక్కర్లేదు. ఎందుకో తెలుసా? నీ దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఏ పరిస్థితి అయినా నడిపిస్తాడు. ఏ పరిస్థితులైనా, స్థితిగతులైనా, నీ జీవితంలో ఏర్పడేటువంటి ఏ కష్టమైన, నష్టమైన వాటన్నిటి మధ్యలో ఎవరు నిన్ను చేయి వదిలిపెట్టినా కూడా, నేనున్నాను కదా నీతో అన్నవారందరూ కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా ఆయన నిన్ను నిత్యము నడిపిస్తాడు. భయపడద్దు. ఇది మొదలుకొని ధైర్యం తెచ్చుకో. నువ్వు ఎక్కడ కూడా నష్టపోవు. నిత్యము నిన్ను పడగొట్టకుండా, నువ్వు పడిపోకుండా నిన్ను నిలబెట్టి నడిపించే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని పైన నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఇది మొదలుకొని సంతోషంగా ఆయన రాకడ పర్యంతరం, నీ మరణ దినం వరకు కూడా నిన్ను ఆయన నడిపిస్తాడు అని నువ్వు నమ్మగలిగితే ఈ లోకంలో దేనికి భయపడవు. అట్లు సంతోషంగా సాగిపోయే జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. యెహోవా నిన్ను నిత్యము నడిపించునని వాగ్దానం చేసినందుకు వందనాలు. అవును ప్రభువా, మమ్మల్ని నువ్వు నిత్యము నడిపించే దేవుడు అని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయ్యో పడిపోతానేమో, ఇక నడవలేనేమో, ఇక సాగిపోలేనేమో, ఎలా నా జీవితం, నా పరిచర్య, నా వ్యాపారం, నా యొక్క వ్యక్తిగత జీవితం, నా బిడ్డల జీవితం ఎలా, ఎవరు నడిపిస్తారు అని ఉదయకాల సమయంలో దిగులుతో, ఆందోళనతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మాట్లాడావు. నిత్యము నడిపించే దేవుడిని మరొక్కసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, ఆ విశ్వాసము నీ పైన వారు ఉంచి నీ ప్రభువా హస్తాలకు వారి జీవితంలో అప్పగించుకొని నిత్యము నీ ద్వారా నడిపించబడే కృప వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.